మా పేరుకే 3-4 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నారా, 40 లక్షలు సంపాదిస్తున్నా, వచ్చిన పైసలు వచ్చినట్టు ఎటు పోతున్నాయో తెలుస్తలేవు. మరి ఈ ఇయర్ కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుని ఏదైనా రియల్ ఎస్టేట్ లో పెట్టపోయినావు అక్క? పెట్టాలని నాకు కూడా ఉంది, అక్కడ న్యూస్ ఏమో ప్రైజులు పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. సో అర్థమైతలేదు, ఏమైనా చెప్పచ్చు కదా నువ్వు. నీకు మంచి ప్లాన్ చెప్తున్నాక, ఓ 15 lakhs జమ చేసుకో సరేనా. ఓ 15,000 per square yard బడ్జెట్ లో చూసుకున్నావు అనుకో, 200 square yard బిట్టి నీకు 30 లక్షలకు వస్తుంది. అంటే 15 లక్షలు ఇప్పుడు పెడుతున్నావు, 50% లోన్ వస్తుంది. లోన్ తీసుకో, నెలకైతే ₹1,00,000 కట్టుకోగలుగుతావు, ₹1,00,000 కట్టుకో, సంవత్సరంలో తీర్చేస్తావు. నువ్వు 2026 ఇయర్ లా న్యూ ఇయర్ కి అరే ఏం చేసినారా అని వెనక చూసుకుంటే 2025 లో ఓ 30 లక్షల అసెట్ ఓన్ చేసిన దాని అయితే నువ్వు చెప్పుకునే టైం కి 40 లక్షలు రీచ్ అవుతుంది. అండ్ ఈ వచ్చిన పైసలు వచ్చినట్టు పోకుండా నీకు అట్లీస్ట్ ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది నీ పైసలు ఎక్కడ పెట్టినావు అని చెప్పి. ఓ 3-4 years కి నువ్వు అది లిక్విడ్ చేసుకుని 60-70 లక్షలకు అది అమ్మేసుకొని ఓ మంచి అపార్ట్మెంట్ ఇల్లు ప్లాన్ చేసుకోవచ్చు అక్క. వచ్చే పైసలు కొంచెం యూజ్ చేసుకోక మంచిగా. మనం US కెనడా అబ్రాడ్ లో జాబ్ చేస్తున్నప్పుడు వచ్చిన పైసలు ఎటు పోతున్నాయో అర్థం కాదు, అది అందరి ప్రాబ్లమే. కానీ మంచిగా ప్లాన్ చేసుకోండి. ప్లాట్స్ లలో కూడా లోన్ వచ్చే ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. మీకు ఓపెన్ ప్లాట్స్ లలో ఇంట్రెస్టెడ్ ఉంటే మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ లో టెక్స్ట్ చేయండి ఓపెన్ ప్లాట్స్ అని.